ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే మణిమాల మేడంకి, మానస మేడంకి కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే జన్మరాహిత్యము, మోక్షము ఇవన్నీ మనం వింటూనే ఉంటాం కదా. అసలు మనం ఎందుకు జన్మరాహిత్యం పొందాలో ఈరోజు క్లాస్ లో మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే జన్మరాహిత్యం. మన జన్మ ఎలా రాహిత్యం అవుతుంది, ఎందుకు రాహిత్యం అవుతుంది, మనం భూమి మీదకి ఏ పర్పస్ మీద వచ్చాం, మనం ఎందుకు జన్మలు తీసుకున్నాం అనే దాని గురించి తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఏంటి అంటే ఎందుకు భూమి మీద పుట్టాలి, ఎందుకు జన్మ తీసుకోవాలి, ఎందుకు కర్మలు చేసి అనుభవించాలి, అసలు మనం పుట్టకపోతే ఇవన్నీ ఏమీ అవసరం ఉండేది కాదు కదా. మరి ఎందుకు జన్మ తీసుకోవాలి, ఎందుకు కర్మను అనుభవించాలి, ఎందుకు ఇవన్నీ బాధలు, ఇవన్నీ ఎందుకు అనే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే మన జన్మ పరిపక్వం కావడానికి. అంటే ఒక పూర్ణాత్మలో నుంచి మనం వస్తాం. అంటే ఒక పూర్ణాత్మ అంటే భగవంతుడు. ఆ భగవంతుడి సృష్టిలో నుంచి వచ్చిన వాళ్ళ మనం. అందుకే అంటారు మన లోపలే భగవంతుడు ఉన్నాడు, అది గుర్తించండి అని అంటూ ఉంటాం కదా. అందుకే అన్నమాట. అంటే పూర్ణాత్మలో నుంచి అంశాత్మలను సృష్టించబడుతుంది. ఆ అంశాత్మ మనని మహాకారణ శరీరమైన మన పూర్ణాత్మలో నుంచి ఒక అంశాత్మగా జన్మ తీసుకొని ఆ ఆ జన్మ తీసుకున్న తర్వాత అన్ని ఆత్మలు జన్మ తీసుకోవడానికి ఇష్టపడవు. అంటే భూమి మీదకి రావడానికి ఇష్టపడవు. కొన్ని మాత్రమే భూమి మీదకి రావడానికి ఇష్టపడతాయి. ఆ అన్ని ఆత్మలు కిందికి రావాలని రూల్ ఏం లేవు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టే కిందికి వస్తాయి అన్నమాట. పైన ఉండే ఆత్మలు కూడా చాలా ఉంటాయి. కానీ ఆ ఆత్మల యొక్క ఎదుగుదల అంత తొందరగా ఉండదు. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి జన్మ తీసుకుంటామో వాళ్ళ యొక్క ఎదుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ జ్ఞానాన్ని తీసుకుంటారు, అనుభవ జ్ఞానాన్ని ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి భూమి పైన ఆ పూర్ణాత్మలో నుండి వచ్చిన అంశాత్మలు, ఆ అంశాత్మల్లో నుంచి జీవాత్మలుగా మనం భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని అనుభవ జ్ఞానాన్ని తీసుకొని వెళ్తామన్నమాట. సో అందుకే మన జన్మను పరిపక్వం చేసుకోవడానికి, జ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దుకోవడానికే జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆ జన్మల పరంపరలో ముక్తిని, మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని పొందడానికి, అనుభవ జ్ఞానాన్ని, పాఠాలను నేర్చుకోవడానికే భూమిపైకి మనం జన్మ తీసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చదువుకోకుండా ఉన్నవాడికి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, చదువుకున్న వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఇద్దరు మనుషులే. చదువుకునేవాడు మనిషే, చదువుకున్నవాడు మనిషే. కాకుంటే ఇక్కడ చదువుకోని వాడి నాలెడ్జ్ ఎలా ఉంటుంది, చదువుకున్న వాడి నాలెడ్జ్ ఎలా ఉంటుంది? అంతెందుకండి, ఇప్పుడు చూడండి, మనం ధ్యానంలో రాకన్నా ముందు మన యొక్క జ్ఞానం ఏ విధంగా ఉండేది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన యొక్క జ్ఞానం ఎలా ఉంది అంటే, ఇక్కడ ధ్యానంలోకి రాకన్నా ముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన యొక్క జ్ఞానం ఎంతగా చేంజ్ అయింది. సో మనం జన్మ తీసుకున్నాం కాబట్టి, ధ్యానంలోకి వచ్చాం కాబట్టే కదా మనకు జ్ఞానం అనేది పొందాము. అంటే మన జన్మ పరంపరలో ఒక మెట్టు అంటూ ఎక్కుతున్నాం. అంటే ఈ జన్మను ఎలా సాఫల్యం చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మనలోని ఏ విధంగా గుణగణాలను మార్చుకోవాలి, ఎలా ఉండాలి అనేది మనము అనునిత్యం ఎరుక స్థితితో సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ముందరికెళ్తున్నాం. అంటే ఇతరులతో పోలిస్తే ధ్యానంలోకి వచ్చి, స్పిరిచువాలిటీలోకి వచ్చి మనము ఇంకా మోక్ష మార్గం వైపుకు తొందరగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నామన్నమాట. అంటే ఈ జన్మ తీసుకోవడం వల్లనే మనకు ధ్యానం పరిచయం అయింది,
జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము, మోక్ష మార్గం వైపుకు ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. అందుకే మనము జన్మను తీసుకోవాలి. జన్మను ముక్తిని, మోక్షాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందాలి. అంటే జన్మరాహిత్యం అంటే మనమే ఒక పూర్ణాత్మ స్థితికి ఎదగాలి. అంటే ఆ భగవంతుని స్థాయిలోకి ఎదిగి మళ్ళీ మనం ఒక కొత్త సృష్టిని సృష్టించగలగాలి. అంత జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడే అది జన్మరాహిత్యం అవుతుంది. జన్మరాహిత్యం అంటే అంత ఈజీ ఏమీ కాదు. ఏదో ఎవరికో డబ్బులు ఇచ్చాం, ఎవరో గురువులు అనుగ్రహం వల్ల ఏదో మోక్షం వచ్చింది, మోక్షం ఇచ్చేశాడు, నాకు మోక్షం వచ్చేసింది, నేను భగవంతుణ్ణి అనునిత్యం పూజిస్తున్నాను, అనునిత్యం స్మరిస్తున్నాను, నాకు మోక్షం వచ్చేస్తుంది అని మనం ఆ స్థితిలో మనం ఉండడం మన అపోహ. సో ఇక్కడ భగవంతుణ్ణి స్మరించడం కాదు, భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరించి మనం ఏం చేస్తున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ మార్చుకోవాలి, ఏంటి మార్చుకోవాలి, ఇదంతా అనునిత్యం ప్రతి మాటలో ప్రతి చేష్టలో మనం ఏం చేస్తున్నాము అనే దానిని అనునిత్యం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఆ భగవత్ నామస్మరణతో ఉంటూ సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు, నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ముక్తి లభిస్తుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ జన్మరాహిత్యం పొందడానికి ఫస్ట్ స్టెప్ ముక్తి అన్నమాట. ఆ ముక్తిని పొందిన తర్వాతనే ఇవన్నీ. అంత ఈజీగా జన్మరాహిత్యం ఎవ్వరికి లభించదు. ఏదో మాటలు అంటూ ఉంటారు కదా, నా జన్మ రాహిత్యం అయిపోతుంది, ఇంకా నాకు జన్మ ఉండదు అన్నంత ఈజీ కాదు. ఆ జన్మను రాహిత్యం చేసుకోవాలంటే మనకి ఎంతో అనుభవ జ్ఞానం ఉండాలి. అందుకే మనము ఆ స్థితిలోకి మనం ఎదగడానికే ఈ భూమి పైన జన్మ తీసుకొని ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటూ నెమ్మదిగా నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకే మనము భూమి మీదకి రావాలి, జన్మలను తీసుకోవాలి, అనుభవ పాఠాలను నేర్చుకోవాలన్నమాట. మన జన్మను రాహిత్యం చేసుకోవాలి. అదే జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చి అనుభవ జ్ఞానం వచ్చినప్పుడు ఆత్మ జన్మరాహిత్యం చేసుకుంటుంది. అలా అనుభవ జ్ఞానం పొంది ఎదిగి ఒక సంపూర్ణమైన జ్ఞానంగా మారి పూర్ణాత్మ అంత ఎత్తుకు ఎదుగుతుంది. ఇక్కడ అంశాత్మ భూమి మీద జన్మ తీసుకొని అన్ని పాఠాలను నేర్చుకొని భూమి మీద జన్మ అయిపోయిన తర్వాత పైన వేరే లోకాల్లోని జ్ఞానం తీసుకోవడానికి ప్రయాణం అవుతుంది. అంటే ఇక్కడ భూమి పైన భూమి ఒక్కటే కాదు, భూలోకం ఒక్కటే కాదు, ఎన్నో లోకాలు మనకు తెలియకుండా ఎన్నో లోకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ భూమి మీద జన్మలు తీసుకొని ఆ భూమి మీద ఎంతైతే జ్ఞానం ఉందో అదంతా నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో లోకానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆ లోకంలో మళ్ళీ మొదటి నుంచి ఏబిసిడి నుంచి మళ్ళీ నేర్చుకోవాలి, ఇంటర్ పాస్ కావాలి, డిగ్రీ పాస్ కావాలి. ఇంకా అక్కడ కూడా ఎన్ని అనుభవ పాఠాలు ఉన్నాయో అన్ని అనుభవ పాఠాలను నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ లోకంలో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లోకానికి వెళ్ళాల్సి వస్తుంది. అలా ఎన్నో లోకాలు ఉంటాయి. ఆ లోకాలన్నింటినీ దాటినప్పుడే మనకు జన్మరాహిత్యం అవుతుందన్నమాట. పూర్ణాత్మ స్థితికి వచ్చే అంత జ్ఞానాన్ని సంపాదించి జన్మరాహిత్యం చేసుకుంటుంది. ఒక పూర్ణాత్మగా ఎదిగి ఇంకో లోకాన్ని సృష్టిస్తుంది. అంతేకాని జన్మరాహిత్యం మోక్షం ఎవరో ఇచ్చేది కాదు. మనంగా అనుభవ జ్ఞానంతో ముందుకెళ్ళాలి. ఒక పూర్ణాత్మగా ఎదిగి ఇంకో లోకాన్ని సృష్టించగల జ్ఞానం శక్తిని సంపాదించుకోవడమే జన్మరాహిత్యం. ఆత్మ ముందుగా శిలారాజ్యంగా, తర్వాత జలరాజ్యంలో, తర్వాత జంతు రాజ్యంలో, తర్వాత మనిషిగా ఇలా తన ఆత్మ యొక్క పరిధిని రూపాంతరీకరణ చెందిస్తూ జ్ఞానాన్ని పొందుతూ అనుభవ జ్ఞానంగా మారి ఆత్మ ఒక పూర్ణాత్మగా మారుతుందన్నమాట. ఆ ప్రాసెస్ లో ముందుగా మనం ఏ స్టెప్ ఎక్కాలి అంటే జీవన్ముక్తి, తర్వాత మోక్షం, తర్వాత జన్మరాహిత్యం. అంటే ఇక్కడ జీవన్ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి, ఆ తర్వాతే జన్మరాహిత్యం వస్తుంది. ఇక్కడ ముక్తి అంటే వేరు, మోక్షం అంటూ వేరు, జన్మరాహిత్యం అంటే వేరు.
అన్ని పదాలను క్లబ్ చేసి వాడడం కాదు. ముక్తి అంటే ఒక స్థితి, మోక్షం అంటే ఒక స్థితి, జన్మరాహిత్యం అంటే ఇంకా అల్టిమేట్ అన్నమాట. అంటే మనమే ఒక కొత్త లోకాన్ని సృష్టించగలిగే అంత శక్తి మన లోపలికి వస్తుందన్నమాట. ఫస్ట్ ఆ జన్మరాహిత్యం వరకు పోయేది దేవుడెరుగు గాని, మొదటిగా మనం ఫస్ట్ దాటాల్సిన స్టెప్ ఏంటి అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా దుఃఖించకుండా ఉండగలిగితే జీవన్ముక్తి లభిస్తుంది. భూలోకంలో ఆనందంగా ఉండటాన్ని ఆనందంగా ఉండటాన్నే జీవన్ముక్తి అంటారు. నెక్స్ట్ మోక్షం. మోక్షం అంటే భూమి మీద ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఎమోషన్స్ లేకుండా నిశ్చల స్థితిలో ఉండటాన్ని మోక్షం అంటారు. జీవన్ముక్తిని దాటిన తర్వాత దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతూ, సంతోషం వచ్చినప్పుడు సంతోషిస్తూ, ఆనందం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటూ, దేనిలోని కూరుకుపోకుండా బాధొచ్చినా, దిగులొచ్చినా, అభద్రతా భావం వచ్చినా, ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా కానీ వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఉండగలిగితే మోక్షం వచ్చినట్టే. మన జీవితంలో కూడా అనేక ఆటుపోట్లు ఎందుకు అంటే మనకి జీవన్ముక్తి, మోక్షం ఇవ్వటానికి శిక్షణా తరగతులు. అంటే మన జీవితంలో ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు అంటే మనం ముక్తి మార్గం వైపు, మోక్ష మార్గం వైపు వెళ్ళటానికే ఇవి ఒక శిక్షణా తరగతులు అన్నమాట, క్లాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం గుణగణాలను మార్చుకోవడానికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ యూనివర్సల్ శక్తి తీసుకొని మనం ఏ విధంగా అయితే లాభ పొందుతున్నామో ఈ ప్రాసెస్ కూడా అంతే. అంటే ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటున్న కొద్దీ ఒక్కొక్క మెట్టుగా ఎదిగి మొదటగా జీవన్ముక్తిని పొంది, తర్వాత మోక్షాన్ని పొంది, తర్వాత ఇంకా జ్ఞానాన్ని నేర్చుకొని జన్మ రాహిత్యాన్ని చేసుకుంటాము. అందుకే ఇవన్నీ కూడా మనకొక శిక్షణా తరగతులు. మనకి ఏదో కష్టాలొచ్చాయి, ఇన్ని కష్టాలు నాకే వచ్చాయి అని ఈ జీవితం అంటేనే ఒక బరువుగా భావిస్తూ ఉంటామన్నమాట. కాబట్టి మనము ఎలాంటి కష్టం వచ్చినా కూడా అవి మనకు శిక్షణా తరగతులుగా అనుకొని వాటిని దాటే ప్రయత్నం చేయాలి. ఏది కూడా బరువుగా ఫీల్ అవ్వరాదు. సరే, మనం నేర్చుకోవడానికి వచ్చాము, ఇది ఒక అనుభవ పాఠంగా తెలుసుకొని దానిని దాటగలగాలన్నమాట. ఇవన్నీ ఒక శిక్షణా తరగతులు. ఎందుకు అయ్యా జీవితం అంటే జ్ఞానం కోసమే. కొంతమంది అంటూ ఉంటారు, ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది కదా, మళ్ళీ జ్ఞానం ఎందుకు అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, పూర్ణాత్మ నుండి అంశాత్మగా వచ్చాం, అంశాత్మ నుండి జీవాత్మగా వచ్చాం. అంటే పూర్ణాత్మలోని ఆత్మ ఉంది, అంశాత్మలోని ఆత్మ ఉంది. దీనిలోని జ్ఞానం ఉంటుంది, దానిలోని జ్ఞానం ఉంటుంది. కానీ పూర్ణాత్మకు ఉన్నంత జ్ఞానం అంశాత్మకు ఉండదు, అంశాత్మకు ఉన్నంత జ్ఞానం జీవాత్మకు ఉండదు అనమాట. అందుకే ఆ అనుభవ జ్ఞానం కోసమే పుట్టడం, చావడం, ఇలా అనేక జన్మలు తీసుకొని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవ జ్ఞానాన్ని నేర్చుకొని అన్నింటిలో పాస్ అయినప్పుడే మోక్షం వస్తుంది. ముక్తి అంటే నువ్వున్న ప్రదేశంలో, నువ్వున్న జీవితంలో దుఃఖం లేకుండా ఆనందంతో ఉండడం. అన్ని జీవితాలలో జన్మ తీసుకొని అన్నింటిలో అనుభవ జ్ఞానాన్ని పొంది అన్ని జన్మలలో పాస్ అవ్వడం. అంటే భూమి మీద 64 కళలు ఉంటాయి. ఆ కళలలో పాటలు నేర్చుకునే స్థితి, ప్రజ్ఞత కలిగి నిశ్చల స్థితిలో ఉన్నవాడు ముక్తిని, జీవన్ముక్తి లభిస్తుందన్నమాట. భూమి మీద జన్మ ఉండదు. తర్వాత వీళ్ళు పైన వేరే లోకాలలో జూనియర్స్ గా జాయిన్ అవుతారనమాట. అంటే ఇక్కడ చూడండి, మనకు భూమి మీద ఎన్నో కళలు ఉంటాయి. ఆ అన్ని కళలలో అన్నిట్లో నేర్చుకోవాలి. అంటే సింగర్ గా, డాన్సర్ గా, తల్లి పాత్ర, తండ్రి పాత్ర, అత్త పాత్ర, కొడుకు పాత్ర, కూతురు పాత్ర, ప్రతి దానిలలో జన్మ తీసుకోవాలి. ప్రతి దానిలలో అనుభవ జ్ఞానాన్ని పొందాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇన్ని జాబులు ఉంటాయి. ఏ జాబుకు తగ్గంత స్ట్రెస్ వాళ్ళకు ఉంటది.
షాప్ లో వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళకు తగ్గట్టుగా డ్రెస్ వాళ్ళకు ఉంటది, జాబ్ చేస్తున్న వాళ్ళకు డ్రెస్ వాళ్ళకు ఉంటది, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వాళ్ళ డ్రెస్ వాళ్ళకు ఉంటది. అంటే ఎవరైనా సరే ఏ దానిలో అయినా వర్క్ చేసినప్పుడు అందులోని ఆటుపోట్లను క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఏది అంత ఈజీ కాదు, ఏది అంత ఇది కాదు, అన్నిట్లో ఒక అనుభవ పాఠాన్ని నేర్చుకోవాల్సిందే వస్తుందన్నమాట. అట్లా మన జీవితంలో 64 కళలుంటాయి. ఆ 64 కళల్లోని మనం జ్ఞానాన్ని తీసుకోన్నప్పుడే మనకు ముక్తి అనేది వస్తుంది. అంటే ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క కళలో మనకొక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ని నిరూపించుకొని, అక్కడ అనుభవ జ్ఞానాన్ని నేర్చుకొని, ఆస్వాదించి, అది మళ్ళీ మన పూర్ణాత్మలోకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మళ్ళీ ఇంకో జన్మను తీసుకొని, ఇంకో దాన్ని నేర్చుకొని, ఆ జ్ఞానాన్ని మళ్ళీ మన పూర్ణాత్మలోనికి ఎక్కించేస్తాం. ఇట్లా చాలా జన్మలను తీసుకొని, చాలా అనుభవ జ్ఞానాన్ని పొంది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే మనకు ముక్తి లభిస్తుంది. అంటే ఇంత ప్రాసెస్ తర్వాత మనకు ఫస్ట్‌గా మొదటి మెట్టు ఎక్కాల్సింది ఏంటి అంటే ముక్తి అన్నమాట. ఆ ముక్తి లభిస్తుంది. ఆ తర్వాత మనకు ముక్తి లభించిన తర్వాత పైన వేరే లోకాలుంటాయి. ఆ లోకాల్లో అంటే ఇక్కడ భూలోకంలో ముక్తి మనకు లభించింది. అనుభవ పాఠాలను నేర్చుకున్నాము. తర్వాత వేరే లోకానికెళ్తాం. అంటే ఇక్కడ ఆహ్, ఫర్ సపోజ్ నర్సరీ నుంచి 10థ్ క్లాస్ వరకు చదువుకున్నాం. అంటే ఇక్కడ మనం సీనియర్స్ అయిపోయాం. మళ్ళా వేరే లోకం ఉంటది. వేరే లోకంలో జూనియర్స్ అయితాం. అంటే ఇప్పుడు చూడండి, ఆహ్, అంటే ఫస్ట్ నర్సరీ నుంచి 10థ్ వరకు ఒక స్కూలు. ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఒక స్కూలు. అంటే ఇక్కడ 10థ్ చివరి వరకు కాబట్టి అక్కడ మనమే సీనియర్స్. ఇక్కడ బీటెక్ ఇంకా పైన చదువు కాబట్టి, ఇక్కడ మనం ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయినాం కాబట్టి, ఇక్కడ మనం జూనియర్స్ అన్నమాట. అంటే ఇట్లా ఈ లోకంలో పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోకంలోకెళ్తాం. అక్కడ మళ్ళీ మనము మొదటి నుంచి పాఠాలు అంటే కొంచెం వరకు మెచ్యూరిటీ వస్తుంది మన లోపల. ఆ మెచ్యూరిటీతో ఇంకా ముందుకెళ్ళే జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అలా ఉంటుందన్నమాట. ఆ లోకాల్లో అన్ని అనుభవ జ్ఞానాలు పొంది అక్కడంతా ఆ అనుభవ పాఠాలను నేర్చుకొని, మళ్ళీ ఇంకో లోకంలోకెళ్ళి, మన సృష్టిలో చాలా చాలా లోకాలున్నాయి. మనం బయటికి వెళ్లి చూస్తే చాలా నక్షత్ర మండలాలు ఉంటాయి. అందులోని అందులోని వాటి క్రింద అనేక సూర్యమండలాలుంటాయి. వాటి క్రింద అనేక గ్రహాలు. అలాంటి గ్రహాలలో మన భూగ్రహం ఒక చిన్న ఇసుక రేణంత. అంత భూగ్రహం దాటాలంటేనే ఇన్ని తంటాలు పడుతూ ఉన్నాం. అన్ని లోకాలను దాటి, అనేక విశ్వాలను దాటి, ఒక విశ్వాత్మనే "అమ్మ బాబు ఇంక నీకు దండం. నీకేమి నేర్పించడానికి ఏమీ లేదు. నీ జన్మ రాహిత్యం అయ్యింది" అన్నప్పుడే మనకు జన్మరాహిత్యం అవుతుందనమాట. ఇంతవరకు జన్మరాహిత్యాన్ని సంపాదించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అని మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు జన్మరాహిత్యం పొందిన వాళ్ళు ఈ సృష్టిలోనే లేరు. ఈ సృష్టిలోని మొదటగా ఈ విశ్వంలోని మొదటగా జన్మరాహిత్యం పొందిన వ్యక్తి ఎవరు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. జన్మరాహిత్యాన్ని గురించి దేవురేడు కానీ ఇక్కడ మనము ముక్తిని, మోక్షాన్ని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. జన్మరాహిత్యం థర్డ్ స్టెప్. ఫస్ట్ ఈ 2 స్టెప్స్‌ని మనం దాటాలి గదా! కాబట్టి ముక్తిని, మోక్షాన్ని గురించి మనము తెలుసుకుందాం. నేర్చుకోవడానికి ఇవ్వబడిన ఒక గొప్ప అవకాశమే జన్మ తీసుకోవడం. ముక్తి సాధించాము లేదా ఆహ్, ముక్తి సాధించామా అంటే మీకు మీరుగా ఈ లైఫ్‌లో ఆహ్, జరుగుతున్న అన్నింటిని గమనిస్తూ ఎక్కడ ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ ఇరుక్కుంటున్నామో ఎవరికి వారుగా పరీక్ష పెట్టుకోండి. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారనేది తెలుస్తుందనమాట. మనం ఆహ్, మనం అందరం ఈరోజు ఒక కథను గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అది ఏంటి అంటే భస్మాసురుని కథ. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడే జన్మరాహిత్యం ఎందుకు పొందాడు అనే దానికి మనం తెలుసుకుందాము. అంటే ఇక్కడ మనము అనునిత్యం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. అంటే అన్ని జన్మలు తీసుకుంటున్నాము. ఎంతవరకు మనం దాటాము, మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎంతగా దాటుతున్నాము, ఎంతగా ఉన్నాము. మనం చూడండి, మన ఇంట్లో వేధించే భర్తుంటాడు,
సూటిపోటి మాటలనే అత్తుంటుంది, సతాయించే పిల్లలుంటారు. వీళ్ళందరిని చూసుకొని మనకేమనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకురా బాబు ఈ జన్మ, ఇవన్నీ తెచ్చుకున్నాం. 24 గంటలు వీళ్ళతో వేగలేక చచ్చిపోతున్నాను. ఈ జన్మనే వద్దు అన్నంతగా ఉంటాం. అలా ఉండగూడదు. ఇవన్నీ డిజైన్‌లో మనం తెచ్చుకున్నాం గాబట్టి, వీటినన్నింటిని ఒక స్పోర్టివ్‌గా తీసుకొని, ఓకే. ఇది నాకు నా డిజైన్‌లో ఒక భాగం అనుకోని ముందుకెళ్ళిపోతూ ఉన్నప్పుడే, దాన్ని మనం దాటగలుగుతాం. ఏ పాఠాన్నయితే నేర్చుకోగలుగుతున్నామో, ఆ పాఠాన్ని నేర్చుకొని, ఆ జ ఆ జన్మలో ఆ జ్ఞానాన్ని పొంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాఠాన్ని నేర్చుకోవడానికి నెక్స్ట్ జన్మలోకి వెళ్ళిపోతామనమాట. ఇలా అన్ని జన్మలు దాటినప్పుడే మనకొక స్ట్రాంగ్‌నెస్ వచ్చేస్తుంది. మనకొక మైండ్ పవరొస్తుంది. ఒక జ్ఞానమొస్తుంది. ఆ జ్ఞానంతోటే మనం ఇంకా ముందుకెళ్తామనమాట. అదే మనం జన్మ తీసుకోకుండా పైలోకాల్లోనే ఉంటే ఇంత అనుభవ జ్ఞానం మనకు రాదు. ఇక్కడ భూమి పైన జన్మ తీసుకొని కోపాన్ని, క్రోధాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, మోహాన్ని, కామాన్ని ప్రతిది మనం టేస్ట్ చేస్తున్నాం. ప్రతిది మనం ఆస్వాదిస్తున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ అనుభవ జ్ఞానం మనకు లభిస్తుందనమాట. పైన ఉండే ఆత్మలకు ఆహ్, ఏది ఆహ్, ఆహ్, అనుభవించే అంత అంటే ఫీలయ్యే స్థితిలో ఉండవనమాట. అవి చాలా స్లోగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాయనమాట. కాబట్టే భూమిపైకి వచ్చినప్పుడే తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందుతామనమాట. సో, అందుకే మనం భూమి పైన జన్మ తీసుకుంటామనమాట. అట్లా ఇక్కడ మనము ఏ స్థితిలో ఉన్నాము, ఏం చేస్తున్నాము అని ఎప్పటికప్పుడు మనము ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ లేస్తున్నాము అనేది అనునిత్యం మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నప్పుడు, మనం ముక్తిని పొందామా? మోక్షాన్ని పొందామా? ఏమీ పొందలేదా? అదే స్థితిలో ఉన్నామా? అనేది గుర్తు తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడే ఎందుకు జన్మరాహిత్యం పొందాడు అంటే, ఒక చిన్న స్టోరీని తెలుసుకుందాం మాస్టర్స్. అది భస్మాసురుని స్టోరీ అనమాట. భస్మాసురుడు అనే ఒక అతను చాలా తపస్సు చేసి, శివుడి కోసం చాలా తపస్సు చేసి, శివుడు ప్రత్యక్షమయ్యేంత వరకు తపస్సు చేసి ఆయనను మెప్పించి ప్రత్యక్షం చేసుకుంటాడు. శివుడు ప్రత్యక్షం కాంగానే భస్మాసురుడిని "ఏమి కావాలి నాయనా ఇంతలా తపస్సు చేస్తున్నావు" అని అడుగుతాడు. అప్పుడు భస్మాసురుడు ఏమంటాడంటే, "నేను నాకు చాలా మంది శత్రువులనందరిని చంపడానికి ఈ ఆయుధాలను మోయడానికి నా వల్ల అవ్వడం లేదు. ఈ ఈ ఆయుధాలను మోయకుండా నాకొక సూపర్ పవర్‌ని ఇవ్వండి మహాదేవా" అని అడుగుతాడనమాట. అప్పుడు ఆయనేమంటాడు మహాదేవుడు, "సరే, సరే నీకేం కోరిక గావాలో కోరుకో. ఏం పవర్ గావాలో కోరుకో. నీకు ఆ పవర్‌ని నేనిస్తాను" అని చెప్తాడనమాట. అప్పుడు భస్మాసురుడు ఏమని అంటాడు అంటే, "నేను ఎవ్వరి నెత్తిపైనైతే చేతి పెడతానో వాడు చనిపోవాలి. ఆ పవర్‌ని నాకు ప్రసాదించండి" అని చెప్పి శివుడిని అడుగుతాడనమాట. అప్పుడు శివుడు ఏమంటాడు, "ఓకే. నీకా పవర్‌నిచ్చేస్తున్నాను. ఆ శక్తినిచ్చేస్తున్నానని" చెప్పి తథాస్తు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు భస్మాసురుడు ఏమంటాడు అంటే, "సరే నువ్వు నాకు ఈ వరాన్ని ఇచ్చావు గదా! మరి ఇది ఎంత వరకు వర్క్ చేస్తుంది? నేను ఎత్తిపైన చెయ్యి పెడితే నువ్వు భస్మం అయిపోతే అప్పుడు నేను నమ్ముతాను" అని అంటాడనమాట. అప్పుడు శివుడు పరిగెత్తుతూ ఉంటాడు. ఇదేంటి నాతోటి వరం పొంది నాకే పరీక్ష పెడుతున్నాడు. ఏ మనుషురా బాబు అని చెప్పేసి శివుడు పరిగెత్తి బ్రహ్మదేవుని దగ్గరికెళ్తాడనమాట. బ్రహ్మదేవుడు ఏమంటాడు అంటే, "ఈ సమస్యను డీల్ చేయడం నా వల్ల కాదు. మనము విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము" అని చెప్పేసి వాళ్ళిద్దరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి పరిగెడతారనమాట. అప్పుడు విష్ణుమూర్తి దగ్గర ఈ విషయాన్నంతా చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడు, "ఓకే. నేను చూసుకుంటాను. మీరు పక్కనుండండి" అని చెప్పి అంటాడనమాట. విష్ణుమూర్తి ఇంకా రంగంలోకి దిగుతాడు. మోహిని రూపంగా మారి ఆహ్, వయ్యారంగా భస్మాసురుని ఎదురుగా నిలబడతాడనమాట. అది చూసి భస్మాసురుడు ముగ్ధుడైపోతాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. అప్పుడు మోహిని, "సరే చేసుకుంటాను. అయితే ఒక కండిషన్. నువ్వు నాతో పాటు డాన్స్ చేసి హ్మ్. నా మీద నెగ్గుతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని" చెప్పి కండిషన్ పెడుతుందనమాట. దానికి భస్మాసురుడు ఓకే అని ఒప్పుకుంటాడనమాట. భస్మాసురునికి మానసిక శక్తి లేదు. ఆహ్, మానసి మాన మానసిక శక్తి లేదు.
అతడు ఎంతసేపు ఉన్నా తపస్సు చేశాడు, వరాన్ని పొందాడు. ఇదొక్కటే ఆలోచిస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది అనే అంత జ్ఞానాన్ని అతడు తెలుసుకోలేకపోయాడనమాట. అట్లా మోహినిగా ఆయన మారి ఒక కండిషన్ అప్లై చేసి నేనెలా అయితే డాన్స్ చేస్తున్నానో అలా నువ్వు చేయగలిగినప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెడతాడనమాట. అలా డాన్స్ చేయిస్తూ ఆ ఫ్లోలో ఆ భస్మాసురుడి నెత్తిపైనే అతను చెయ్యి పెట్టుకునేలాగా విష్ణుమూర్తి చేసేస్తాడనమాట. సో భస్మాసురుడు తన నెత్తిపై చెయ్యి పెట్టుకోగానే భస్మం అయిపోతాడు. అంటే ఆ ఫ్లోలో తనేం చేస్తున్నాడు అనేది తను ఆ ఎరుక స్థితిని కోల్పోతాడు. ఇక్కడ గట్టిగా సాధన చేసి శివుడి నుంచి వరాన్ని అయితే పొందాడు. శివుడు కూడా ఏది వెనుక ముందు తీసుకోకుండా వరాన్ని అయితే ఇచ్చేశాడు. కానీ ఇక్కడ విష్ణుమూర్తి చాలా తెలివిగా మోహిని అవతారాన్ని ఎత్తి తన పైన తానే పెట్టుకునే విధంగా భస్మమయ్యే విధంగా ప్లాన్ చేసి అతడు భస్మమైపోయేలాగా చేశాడు. అంటే ఇక్కడ విష్ణుమూర్తికి వచ్చినంత ప్లాన్ శివునికి రాలేదు, బ్రహ్మదేవునికి రాలేదు. శివుడు లయకారకుడు, బ్రహ్మదేవుడు సృష్టికారకుడు, విష్ణుమూర్తి అనేక జన్మలు తీసుకున్నాడు కాబట్టే ఆయనకు అంతటి అనుభవ జ్ఞానం సంపాదించుకోగలిగాడు. అంటే మనం కూడా కొన్ని లక్షల జన్మలకు ఖచ్చితంగా మనం కూడా జన్మరాహిత్యానికి వెళ్తాము. మనం కూడా ఒక పూర్ణాత్మగా ఎదిగి ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తాము. సో ఇక్కడ అర్థమవుతుంది కదా, శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే జన్మరాహిత్యాన్ని పొందాడు అని. ఎందుకు అని అంటే ఇక్కడ శివునికి రాని ఆలోచన, బ్రహ్మదేవునికి రాని ఆలోచన, అతన్ని ఏ విధంగా అయితే సంహరించాలో ప్లాన్ చేసి సంహరించాడు చూడండి. ఆ యొక్క జ్ఞానం ఎవరికి ఉంది అంటే ఆ మహావిష్ణువుకే. కాబట్టి ఆయన మల్టీ డైమెన్షన్లలో ఉంటాడు కాబట్టి ఆయన జన్మరాహిత్యం పొందాడు అనేది అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారనమాట. ఒక సృష్టిని సృష్టిస్తున్నాం, దానికి అడ్మినిస్ట్రేషన్ గా వర్క్ చేయటానికి ప్లాన్ కావాలి కాబట్టే తలనొప్పి భర్తను, తలనొప్పి భార్యను, తలనొప్పి పిల్లలని, వేధించే అత్తను, వేధించే మామను, తలనొప్పి సంసారం, తలనొప్పి అప్పులతో ఇట్లా మన చుట్టూ అంతా కూడా అన్ని అనుభవాలను నేర్చుకోవడానికి అందరినీ సమకూర్చుకొని డిజైన్ చేసుకొని భూమిపైనికి వస్తామన్నమాట. ఒక జన్మలో అప్పుల గురించి తెలుసుకుంటాం, ఒక జన్మలో వేధించే అత్త ఉంటే మనం ఏ విధంగా దాటగలగాలి అనేది నేర్చుకుంటాం. మరొక జన్మల్లో బాగా బాధించే భర్త ఉంటాడు, తాగొచ్చి తన్నే భర్త ఉంటాడు. అలాంటి భర్త నుంచి మనం ఎలా దాటగలగాలో ఆ అనుభవ జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అట్లా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకొని వీలైతే ఇంకా ఎక్కువ పాఠాలను నేర్చుకొని ముందుకెళ్తూ ఉంటాం. మనం చూడండి ఎంత చక్కగా ధ్యానంలోకి వచ్చాం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుంటున్నాం. స్పోర్టివ్ గా మన లైఫ్ ని తీసుకుంటున్నాం. ఈజీగా మన లైఫ్ ని మూవ్ ఆన్ చేసుకుంటున్నాం. అంటే మనం చాలా అదృష్టవంతులం అనమాట. అంటే మనము ఈ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి ఇంకా తొందరగా ముక్తిని, మోక్షం వైపు సాధించి జన్మరాహిత్యం వైపు వెళ్తాం. అంటే మన జన్మల పరంపర అనేది తగ్గుదల దశల్లో ఉండే ఒక ప్రాసెస్ లో ఉన్నాం. కాబట్టి మనం ధ్యానాన్ని మాత్రం ఎప్పుడు విడవరాదు అనేది గుర్తుకు తెచ్చుకోండి. మనం ధ్యానం ద్వారా ఎన్నో పొందుతున్నాం, ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతున్నాం. మనకున్న బాధని స్పోర్టివ్ గా తీసుకొని ముందరికి వెళ్ళగలుగుతున్నాం. అదే ధ్యానంలో నేను ఎప్పుడు మనకు ఇంతగా ఉండేదా చెప్పండి? ఆ బాధను భారంగా బరువుగా మోస్తున్నాం. ఇప్పుడు కూడా బాధలు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా దాటాలో అలా దాటుతున్నాం. కాబట్టి ఈ జ్ఞానం ద్వారా మనము జన్మరాహిత్యం వైపుకు వెళ్తాం. ఆ జన్మరాహిత్యం వచ్చినప్పుడు మనమే ఒక సృష్టిని సృష్టిస్తాం, మనమే ఆ సృష్టికి అడ్మినిస్ట్రేషన్ గా ఉంటాం, మనమే కొన్ని ఆత్మలకు జన్మనిస్తాం. ఆ స్థితికి మనం ఎదగగలగాలి. సో కాబట్టి మనము జన్మలను తీసుకోవాలన్నమాట. ఇలా దానికోసం భూలోకంలో ట్రైనింగ్ అవుతున్న దేవాత్మలం. అందుకే మన చుట్టూతా విపత్కర పరిస్థితులను తిట్టేవాళ్ళు, విమర్శించే వాళ్ళు, పొగిడే వాళ్ళు, అవమానించే వాళ్ళు, చాలా మంది మన చుట్టూ మెచ్చుకునే వాళ్ళు,
ఇట్లా మళ్ళీ మనకు సంపదలనిచ్చే వాళ్ళు ఇట్లా చాలా మంది మన చుట్టూ ఉంటారన్నమాట. కామంతో, క్రోధంతో, మదంతో, మాశ్చర్యంతో వీటన్నింటిలో అటు, ఇటు, ఇటు, అటు ట్రైనింగ్ ఇచ్చే సో కాల్ ఫ్యామిలీసే ఈ భూలోకంలో జన్మం తీసుకొని మనం అనుభవించే ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతున్నాం. సో అందుకనే మనని మనం చెక్ చేసుకోవాలి. మన భర్త తన్నేవాడు వచ్చాడనుకోండి, ఓహో! నేను తన్నే భర్తను తెచ్చుకున్నాను. ఆ ప్రాసెస్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఆ జ్ఞానాన్ని పొందడానికి వచ్చాను అని తెలుసుకోవాలనమాట. ఎదిరించే అత్త ఉందనుకోండి, ఓకే. నేను అత్తలో నుంచి అనుభవ జ్ఞానాన్ని పొందాలి. ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చానని గ్రహించాలి. ఇలా భూమి మీద ఎన్నో విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి, తద్వారా నేర్చుకోవడానికి వస్ తద్వారా నేర్చుకోవడానికి వస్తున్నామనేది గ్రహించాలి. వీటన్నింటిని దాటినప్పుడే ముక్తిని పొందుతామన్నమాట. ముక్తిని పొందిన తర్వాత ఇంకా భూమి మీద నీకు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. కామంతో, కోపంతో, మదంతో, ఆనందంతో, అహంకారంతో, మోహంతో వీటన్నింటిలో ఉంటూ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఇక భూలోకంలో మీ ట్రైనింగ్ అయిపోతుంది. అన్నీ నిన్ను కొట్టడానికి ఎవ్వరూ లేరు అని అన్నప్పుడు మోక్షం వస్తుంది. అంటే మనకిక్కడ చూడండి, ఈ యొక్క పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనకు కోపం వస్తుంది, ఆనందం వస్తుంది, చాలా వస్తాయి. అంటే ఇక్కడ చాలా 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 అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. కోపం, క్రోధం, మోహం, కామం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి. అన్ని పరిస్థితులను వచ్చినప్పుడు ఏదైనా తట్టుకొని ఉండగలిగి అన్నింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే మనకు ముక్తి వస్తుంది. ఈ ముక్తి వచ్చినప్పుడు ఈ భూలోకం మీద ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఏది చేసినా కూడా, నిన్ను ఎవ్వరేమన్నా కూడా నువ్వు ఒకే స్థితిలో ఉన్నప్పుడు నీకు మోక్షం వస్తుంది. అంటే ఏది జరిగినా కూడా అన్నింటినీ బ్యాలెన్స్ ఇప్పుడు సపోజ్ ఇంత చెప్తున్నాం కదా, ఇంత నేర్చుకుంటున్నాం అంటున్నాం కదా, మన భర్త, మన పిల్లలు చనిపోయారనుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ బాధపడుతూ బాధలో కూరుకుపోయామా? వాళ్ళని మర్చిపోకుండా ఇంకా అలాగైనే ఉన్నామా? ఓకే. ఇది జన్మ పరంపరలో ఒక ప్రాసెస్. ఆత్మగా వచ్చింది, జ్ఞానాన్ని నేర్చుకుంది, వెళ్ళిపోయింది అనుకుంటున్నామా? ఏ స్థితిలో నిశ్చలంగా ఉన్నామా? బాధలో పడిపోతున్నామా? ఇది చెక్ చేసుకోండి. అంటే ఆ బాధలో పడకుండా సంతోషం వచ్చినప్పుడు సంతోషిస్తూ, ఆనందం వచ్చినప్పుడు ఆనందిస్తూ, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖిస్తూ, కోపం వచ్చినప్పుడు కోపిస్తూ అన్నిట్లో ఉండాలి. కానీ దేనిలా పడిపోకూడదు. దేన్ని అంటించుకోకుండా ఉండాలి. ఆ స్థితిలో ఉండగలిగినప్పుడే మనకు మోక్షం వస్తుంది. అప్పుడు ఇలాంటి ప్లానెట్స్ లక్షలలో ఉంటాయి. వాటన్నింటిలో కూడా ముక్తి మోక్షం, ముక్తి మోక్షం, ముక్తి మోక్షం సాధించినప్పుడే జన్మరాహిత్యం వస్తుందన్నమాట. అట్లా మన ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాతనే అప్పుడు మీకు ఇచ్చే పోస్ట్ పేరు ఏంటి అంటే జన్మరాహిత్యం. ఇక్కడ ఈ సృష్టిలోనే లేవు, నీకు పాఠాలు నేర్పించటానికి ఇంకేమీ లేవు. ఈ సృష్టిలోనే ఏమీ లేవురా బాబు. నువ్వు అన్ని లోకాల్లో జన్మ తీసుకున్నావు, అన్నింటిలో అనుభవ పాఠాలను నేర్చుకున్నావు, నీకు ఒక దండం రా బాబు అని ఆ విశ్వాత్మ దండం పెట్టినప్పుడే నీకు జన్మరాహిత్యం పోస్ట్ వస్తుందన్నమాట. అంతేకాని ఎవరో గురువులు డబ్బులు ఇచ్చి నాకు మోక్షం మంత్రాన్ని ఇవ్వండి, అది చదువుకుంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పడం అంతా కూడా ఒక మాయ. అనుభవ పూర్వకంగా అరిషడ్ వర్గాల నుండి దాటినప్పుడే అది సాధ్యమవుతుందన్నమాట. ఇక్కడ దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. రమణ మహర్షి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. ఆ రమణ మహర్షి దగ్గర శిష్యుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు రమణ మహర్షిని ఆనుకునే కూర్చొని ఉంటాడనమాట. అప్పుడు ఆయన రమణ మహర్షి ఓ రోజు అడుగుతాడు, ఏంటిరా బాబు నువ్వు ఎప్పుడు నన్ను అనుకునే కూర్చుంటావు అని రమణ మహర్షి అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఏమంటాడు అంటే, అయ్యా నాకు మీరు గురువు గారు కదా, మీకు అంతటి జ్ఞానం ఉంది కదా, మిమ్మల్ని ఆనుకొని కూర్చుంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అని అంటాడనమాట. అప్పుడు రమణ మహర్షి అంటారు, నన్ను ఆనుకొని కూర్చుంటే మోక్షం వస్తుంది అంటే ఫస్ట్ నా గోచికి రావాలి మోక్షము. ఎప్పుడు నేను గోచి కట్టుకొని ఉంటాను, ఫస్ట్ దానికి రావాలి మోక్షము అని చెప్తాడనమాట. మోక్షం అనేది నీవుగా గురువు నుండి, గురువు ఏం చేస్తున్నాడు, ఎలాంటి జ్ఞానాన్ని
ప్రదర్శిస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అని దాన్ని గ్రహించు. గురువుని ఆనుకొని ఉంటే, గురువుని పట్టుకొని ఉంటే మోక్షం రాదు. గురువులాగా అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ, ఎక్కడ జ్ఞానాన్ని ప్రదర్శించాలో అక్కడ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ, అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేసుకుంటూ నియంత్రిస్తూ ఉన్నప్పుడే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్పి ఆయన చెప్తాడనమాట. సో ముక్తి, మోక్షం, జన్మరాహిత్యం అంటే ఎవరో ఇచ్చేది కాదు, సాధించుకునేది. అనుభవపూర్వకంగా ఒక తండ్రి గర్భం నుంచి కోట్ల శుక్రకణాలు తల్లి గర్భంలోకి చేరుతాయి. అందులో ఒక్క దానికే శరీరం దొరుకుతుంది. ఆ మిగతా 30 కోట్ల మందికి ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు సరిగ్గా పరిగెత్తలేదు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఒక్కదానికి మాత్రమే శరీరం లభిస్తుంది అన్నమాట. అంటే ఎంతో కష్టపడితేనో గాని మనకి ఈ శరీరం ఇవ్వబడలేదు. జీవితం అంటేనే ఒక అచీవ్‌మెంట్. దానిని సాధించుకున్నాం. జీవించి ఉన్నప్పుడే ముక్తిని సాధించాలి. అంటే మన చుట్టూ ఎలాంటి విపత్కర పరిస్థితులు సృష్టించినా ఎలాంటిది ఉన్నా అదంతా మనకొక ట్రైనింగ్ ప్రాసెస్‌గా గమనించి అందులో నుంచి మనం బయటపడగలగాలి. అప్పుడు మనకు ముక్తి వస్తుంది. మీరు మీ జీవితాల్లో అనేక పరిస్థితులను కర్మల ద్వారా ఎందుకు అనుభవిస్తున్నారు అంటే ట్రైనింగ్ ప్రాసెస్ అన్నమాట. ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది మన డిజైన్ ప్రకారం మనము తెచ్చుకున్నదన్నమాట. ప్రేమించే మొగుడు, వేధించే పిల్లలు, భరించే అత్త అలా మనం ఎలాగైతే ఎక్కువ అనుభవ జ్ఞానాన్ని పొందుతామో అలాంటి వాళ్ళను మన చుట్టూ ఏర్పరచుకొని, డిజైన్ చేసుకొని, జన్మను తీసుకొని, ఆ అనుభవ జ్ఞానాన్ని పొంది మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోతామన్నమాట. అట్లా మనము దుఃఖం నుంచి దాటుతాము, కోపం నుంచి దాటుతాము, మదం నుంచి దాటుతాము. ఈ అరిషట్ వర్గాల నుంచి దాటి ఒక ప్రజ్ఞత మన లోపలికి వచ్చేస్తుందన్నమాట. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఓకే అని మనము బ్యాలెన్స్‌డ్ గా ఉంటాం. ఎక్కడ దేనిలోని ఇరుక్కోకుండా, ఏ బంధాలను పట్టుకోకుండా ఒక స్థితిలో మనం ఉండగలుగుతాం. ఆ స్థితి పేరే మోక్షము. అలా ఉన్నప్పుడే మనం మోక్ష మార్గం వైపుకు వెళ్తామన్నమాట. ఇట్లా ఇక్కడ వచ్చాక అంత మళ్ళా అక్కడ మనం అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నప్పుడే ముక్తిని సాధించగలుగుతాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మాస్టర్స్. మనము ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముని అంటూ ఉంటాడనమాట. నువ్వు ఆడోళ్ళని ఎంటేసుకొని తిరుగుతూ ఉంటావు అని శిశుపాలుడు శ్రీకృష్ణుడి దగ్గర అంటాడు. ఓకే, అవును.